ఆధునిక సౌకర్యాలతో అందరికీ అందుబాటు ధరల్లో మీకు స్వాగతం పలుకుతుంది రవిప్రియ ఫంక్షన్ హాల్ ఏసీ, థర్డ్ ఫ్లోర్, రవిప్రియ మాల్, గుంటూరు రోడ్, ఒంగోలు. 500 సీటింగ్ కెపాసిటీ, ఏసీ డైనింగ్ హాల్, ఏసీ బెడ్రూమ్స్ కలవు మరియు విశాలమైన పార్కింగ్, జనరేటర్ సౌకర్యం కలదు. వివాహాది శుభకార్యాలకు, నిశ్చితార్థం, ఓణీల ఫంక్షన్, పంచల ఫంక్షన్, బర్త్డే పార్టీస్, ఆఫీస్ మీటింగ్స్ మొదలగు అన్ని రకాల పార్టీలకు, ఫంక్షన్స్ కు చక్కని వేదిక రవిప్రియ ఫంక్షన్ హాల్ ఏసీ. మీ అభిరుచికి అనుగుణంగా డెకరేషన్ మరియు లైటింగ్ చేయబడును. బుకింగ్ కొరకు సంప్రదించండి చక్కా హరి, సెల్ 9849150375, చక్కా కృష్ణ, సెల్ 9293557721, రామకృష్ణ, సెల్ 9703498498. రవిప్రియ ఫంక్షన్ హాల్ ఏసీ, థర్డ్ ఫ్లోర్, రవిప్రియ మాల్, గుంటూరు రోడ్, ఒంగోలు. నమస్తే, పీనే న్యూస్కు స్వాగతం. నగరంలో రంజాన్ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ముస్లింలు మసీదులకు వెళ్లి భక్తి శ్రద్ధలతో ప్రార్థనలు చేశారు. చిన్న పెద్దలు పరస్పరం ఆలింగనం చేసుకుని పండగ శుభాకాంక్షలు. ప్రజలందరూ కూడా ఒంగోలు నియోజక ప్రజలందరూ కూడా రంజాన్ శుభాకాంక్షలు తెలియజేసుకుంటా ఉన్నాం. ఈ పవిత్రమైన మాసంలో మరి అందరూ కూడా ఒక్క పొద్దులుండి ఈ నెలంతా కూడా మరి ఖురాన్ చదువుకుంటూ మరి అంతా కూడా బాగుండాలి, అందరూ బాగుండాలని చెప్పి ప్రార్థించినటువంటి పరిస్థితులు ఉన్నాయి. మరి రంజాన్ మాసంలో ముస్లిం సోదరులందరూ కూడా మరి నిష్ఠగా ఉండి ఒక పొద్దుండి ఎంతో ఆ దేవుని ప్రార్థించుకుంటూ, అల్లాని ప్రార్థిస్తూ అందరూ కూడా మరి ఒంగోలు ప్రజలందరూ బాగుండాలని చెప్పి కోరుకున్నారు. వాళ్ళందరూ కూడా నా ధన్యవాదాలు తెలుపుకుంటా ఉన్నాం. అందరూ కూడా మరి ఒకసారి ముస్లిం సోదరులందరూ కూడా చరిత్రలో నిలిచిపోయేలా చంద్రబాబు పాలన సాగించారని టీడీపీ బాపట్ల పార్లమెంట్ అభ్యర్థి తానేటి కృష్ణప్రసాద్ అన్నారు. ఆలస్మి కళ్యాణపురంలో నిర్వహించిన టీడీపీ, జనసేన, బీజేపీ నాయకుల, కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశంలో ఆయన మాట్లాడారు. సంతనూతలపాడు ఎమ్మెల్యే అభ్యర్థి బిఎన్ విజయకుమార్ మాట్లాడుతూ టీడీపీతోనే సుపరిపాలన సాధ్యమని అన్నారు. దగ్గరదాపు 90% ఆయన చెప్పిన ఏమి చేయలేదు. అది మనం గమనించుకోవాలి. అంటే చెప్పింది ఒకటి, చేసింది ఒకటి, మీరు అనుకున్నది ఒకటి, జరుగుతున్నది ఇంకొకటి అనేది మనం పూర్తిగా గుర్తు చేసుకోవాలి. 1, 2 చెప్పాలంటే ఇంటింటికి వెళ్ళి ఆడపడుచు మీద తలల మీద చేయి పెట్టి మద్య నిషేధం అన్నాడు. వచ్చిన వెంటనే అరే నేనేదో చెప్పాను అని ఏదో 2 రోజులనే యాక్షన్ అనేది చేయాలి. వచ్చిన వెంటనే మద్య నిషేధం సంగతి దేవుడు ఎదుగు. ఆ 70 రూపాయల మంది 200 రూపాయలు చేసాడు. ఆ 200 రూపాయల మంది కూడా కల్తీ మందు, తాగితే అది పాయిజన్తో సమానం. అలాంటి మందులు ఏమో మొత్తం తీసి పడేసి నేను ఎస్సీలకి చాలా దగ్గర ఉండి మంచి ప్రేమిస్తున్నాను అనుకుంటున్నాను. నువ్వు ఆ 20 ఏళ్ళ స్కీమ్ తీసే బదులు నువ్వు 47 స్కీములు పెట్టి నువ్వు బ్రహ్మాండంగా చేసి అయ్యా నేను ఎస్సీలు బాగా చేశానంటే నేను కూడా వింటాను, మీ అందరూ కూడా వింటారు. చెప్పేది ఒకటి, చేసేది ఒకటి. జనాలందరూ అమాయకులు అనుకుంటున్నారు. ఎస్సీ సప్లాన్ ఉంది, మీ అందరూ గుర్తు పెట్టుకోండి. ఎస్సీ సప్లాన్లో మనం ఎన్ని రూళ్ళు వేసాం, ఏం చేసాం మీ అందరికీ తెలుసు. ఒక్కటేమైనా చేశారా? ఎస్సీ లోన్లు అంటే బీసీలకి, ఎస్సీలకి అందరి లోన్లు ఈ 5 సంవత్సరాలు లేవు. ఎస్సీల లోన్లు ఎప్పుడో 1970లో ఇందిరాగాంధీ ఆ గొర్రెలు బర్రెలు ఇచ్చి లోన్లు ప్రవేశపెట్టింది. ఈ రోజు వరకు ఎవరు వచ్చినా, ఏ ముఖ్యమంత్రి వచ్చినా, అటు చెన్నారెడ్డి వచ్చినా, విజయభాస్కర్ రెడ్డి వచ్చినా, ఎన్టీ రామారావు గారు వచ్చినా, చంద్రబాబు నాయుడు గారు వచ్చినా, చివరికి రాజశేఖర రెడ్డి గారు వచ్చినా అందరూ ఎస్సీలకు లోన్లు ఇచ్చారు. ఇవేమో ఎస్సీలు ఉందని ఆ ధర్మం ఉంది. రెండవది, ఇది చాలా కష్టమైన కాన్స్టిట్యున్సీ సార్, అందుకని మీ పూర్తి సహకారం ఉండాలి. అందుకని నాకు ఖచ్చితంగా చేస్తారనే నమ్మకము ఉంది. దాదాపు మీ ఇద్దరు బాగా తెలుసు కాబట్టి అది ఎలా పనిచేస్తుందని ఈ సందర్భంగా అందరికీ తెలియజేస్తాను. ఒకటే గుర్తు పెట్టుకోండి, ఈరోజు 5 ఏళ్ళు జగన్ ఇది, ఈ అరాజకం జరిగింది, ఇసుక 1200 6,000 అయింది, ఇవన్నీ చెప్పడం కాదు. ఈ 30 రోజులు కష్టపడి పనిచేయండి. మే 13న వచ్చే ఎలక్షన్లో మీరందరూ ఓట్లు వేసి ఏపీసి తెలుగుదేశం ప్రభుత్వాన్ని గెలిపించి ఇటు ఎంపీ గారిని భారీ మెజారిటీతో, ఇటు మీ విజయ్ కుమార్ని భారీ మెజారిటీతో
అక్కడికి నేను అమెరికా పోతాను, నేను రెడీ అవుతాను. అమెరికా పోయి $100 సంపాదిద్దాం, నేను రెడీ అయ్యాను. అయితే మా తండ్రి గారు తెన్నెట్టి సుబ్బయ్య గారు ఒప్పుకోలేదు. లేదు నాయన, నువ్వు అమెరికా పోవడానికి వీల్లేదు, నువ్వు ఇండియాలోనే ఉండి ప్రజాసేవ చేయాలి, నువ్వు IPS ఎగ్జామ్ రాయాలి అని పట్టుబడ్డాను. నేను డాడీ అందరూ మా ఫ్రెండ్స్ అందరూ వెళ్ళిపోతున్నారు, అమెరికాకి వెళ్ళిపోయారు, మరి అక్కడ బాగుందంట అంటే లేదు నాయన, అక్కడ బాగుంటుంది, తప్పకుండా బాగుంటుంది, మరి ఇక్కడ మన ప్రజల గురించి మనం సేవ చేయాలి కదా, అందరూ వెళ్ళిపోతే నువ్వు మా మాటలు తండ్రి గారికి ఇస్తున్నాను, అడుగుతున్నాను, నువ్వు ఎగ్జామ్ రాయి. సరే, ఇంకా తండ్రిని ఎలాగ కావాలంటామో నేను ఎగ్జామ్ రాశాను. దురదృష్టం కాదు, అదృష్టం అది. ఇది కంప్లీట్ అయిన తర్వాత సాక్షాత్తు అమెరికా ప్రెసిడెంట్, ఆయన ఎక్కడికి పోడు, ఆ రోజుల్లో అమెరికా ప్రెసిడెంట్ బయటకు వచ్చేవాడు కాదు, ఇటువంటి చిన్న దేశానికి విజిట్ చేసేవాడు కాదు. బిల్ క్లింటన్ గారు సాక్షాత్తు నారా చంద్రబాబు నాయుడు గారిని కలవడానికి వచ్చారు, హైటెక్ సిటీకి వచ్చారు. నాది బిల్ క్లింటన్ గారు, నారా చంద్రబాబు నాయుడు గారు మధ్యలో నేను వెనకాల, ఆ ఫోటో నా దగ్గర ఇంకా ఉంది. ఆ రోజుల్లో మీకు గుర్తుంది, బిల్ గేట్స్ గారు, మైక్రోసాఫ్ట్ ఫౌండర్ బిల్ గేట్స్ గారు, రిచెస్ట్ పర్సన్ ఇన్ ద వరల్డ్ ఆ రోజుల్లో, ద బిగ్గెస్ట్ పర్సన్ IT విజార్డ్ ఆఫ్ ద వరల్డ్, ఆయన కూడా నారా చంద్రబాబు నాయుడు గారిని కలవడానికి వచ్చారు. మహాత్మా జ్యోతిబా పూలే 190వ జయంతి వేడుకలను నగరంలో ఘనంగా నిర్వహించారు. ఆయన విగ్రహానికి DRO శ్రీలత పూలమాల వేసి నివాళులు ఘటించారు. ఈ కార్యక్రమంలో దళిత BC సంఘ నాయకులు పాల్గొన్నారు. జ్యోతిబా పూలే 198వ జయంతి ఉత్సవం సందర్భంగా గార్లాండింగ్ చేసి ఈరోజు అందరూ కూడా విషెస్ తెలియజేశారు. అందరికీ ధన్యవాదాలు. నమస్తే. ఆదేశానుసారం మోడల్ కోడ్ ఉన్నా కూడా, ఎలక్షన్ కోడ్ ఉన్నా కూడా ప్రభుత్వం నిర్వహించమని ఆర్డర్ ఇవ్వటం, దాన్ని జిల్లా అధికారులు వారంతా కూడా సమన్వయం పాటించి ఆ కార్యక్రమాన్ని కూడా నిర్వీర్యం చేయడం చాలా దురదృష్టకరం. ఈ జిల్లాలో సుమారు 50% పైగా సుమారు 10 లక్షల మంది బీసీలు ఉన్నా కూడా సుమారు జిల్లా హెడ్ క్వార్టర్లో BC పూలే జయంతి జరుపుకోవటం, అలానే దానికి అధికారులు గైరాజరవటం చాలా దురదృష్టకరంగా భావిస్తున్నాం. కానీ సత్యశోధ సమాజాన్ని సెప్టెంబర్ 24 మహాత్మా జ్యోతిబా పూలే గారు స్థాపించడం, మహిళా విద్య కోసం పాటుపడటం, అటువంటి మహనీయ వ్యక్తి దగ్గర ఈరోజు జరిగిన ప్రకాశం జిల్లా జరిగిన అన్యాయాన్ని మేము తీవ్రంగా ఖండిస్తూ భవిష్యత్తులో ఇలాగ జరగకుండా చూడాలని జిల్లా అధికారికి, జిల్లా కలెక్టర్ గారికి, ప్రజా సంఘాల నాయకులు పాల్గొన్నటువంటి దళిత సంఘాల నాయకుడు నీల నాగేంద్ర గారికి మరియు ఇతర దారా అంజయ్ గారికి, ఇతర దళిత సంఘాల ప్రజాస్వామ్యాన్ని పని బాట లేకుండా మంత్రులు IAS ఆఫీసర్లు ఉన్నా కానీ 40 మందికి జీతాలు, కార్లు, ఎలివెన్స్లు ఇచ్చి కోట్లాది రూపాయలు ఖర్చు పెడుతుంది. కానీ ఈరోజు భారతదేశ సామాజిక విప్లవకారుడు మహాత్మా పూలే జయంతికి రూపాయి కూడా ఖర్చు కేటాయించలేదు. రాష్ట్ర వ్యాప్తంగా కేటాయించకుండా అందుబాటులో ఉన్న నిధుల్ని మీరు పెట్టి చేయండి అంటే దండాలు పెట్టడమైనా మహాత్మా పూలేకి ఇచ్చే నివాళి. దానికి కూడా జిల్లా అధికారులు ఎవరు కూడా ఇప్పుడు 11:30 అవుతుంది అంటే మేము డిమాండ్ చేసి పిలిస్తే కానీ రాలేని పరిస్థితిలో ఉన్నారు. అదేవిధంగా ఏప్రిల్ 5వ తేదీన ₹1,00,000 కేటాయించారు జగ్జీవన్ రావు జయంతికి. అప్పుడు దండలేసి దండం పెట్టారే కానీ కనీసం రూపాయి కూడా ఖర్చు పెట్టలేదు. రేపు ఏప్రిల్ 14న అంబేద్కర్ జయంతికి తప్పనిసరిగా అంబేద్కర్ జయంతికి ₹1,00,000 ఖర్చు పెట్టాలి, భోజనం ఏర్పాటు చేయాలి. అంటే ఎందుకు వీళ్ళకి ఇంత వివక్ష అని చెప్పి మేము ప్రశ్నిస్తున్నాము. అంటే మీరు దండలు వేయండి, వాళ్ళు రావాలి, వీళ్ళు రావాలి అంటే అదే ఇతర అధికార పార్టీలో ఉన్న అగ్రకులాల నాయకులకి 10 గంటల ప్రోగ్రాం అంటే వీళ్ళు అధికారులు 9 గంటలకు వెళ్ళి అక్కడ ఉంటారు. కానీ మహాత్మా పూలే అంటే వీళ్ళంటే అది బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు ఏం చేస్తారు అనుకోవడం చాలా తప్పు. అది ప్రభుత్వం యొక్క వివక్ష. కోట్లాది రూపాయలు పబ్లిసిటీకి
ఛానళ్ళకి, తర్వాత మీడియా ఖర్చు పెడుతున్నారు, సలహాదారులు ఖర్చు పెడుతున్నారు కోట్ల రూపాయలు. కానీ భారతదేశ గతిని స్థితిని మార్చిన, భారతదేశ ప్రజలందరికీ మానవతావాదాన్ని నేర్పిన, మానవ హక్కుల పోరాటం చేసిన మహాత్మా, బానిసత్వం నుంచి విముక్తి కలిగిన, హేతువాద దృక్పథంతో పోరాటం సాగించిన మహాత్మా పూలేకి నివాళులర్పించడానికి అధికారులకి చేతులు రావటం లేదు. అది మహాత్మా పూలే పట్ల అధికారుల యొక్క వివక్ష. అదేవిధంగా జగన్ ప్రభుత్వం కూడా రూపాయి కూడా కేటాయించకుండా ఈ ఉత్సవాలు జరపమంటాం అది కరెక్ట్ కాదు. అది కూడా ఆర్థిక వివక్ష, అంటనదనం పాటించడమే. కాబట్టి జగ్జారావుకి ఇచ్చిన ₹1,00,000 ఖర్చు పెట్టలేదు, పూలేకి అసలు రూపాయికి ఇవ్వలేదు. ఏప్రిల్ 14 అంబేద్కర్ జయంతికైనా ప్రభుత్వం ఇచ్చిన ₹1,00,000 ఖర్చు పెట్టి అంబేద్కర్ జయంతి ఘనంగా నిర్వహించాలని, పూలే జయంతి సందర్భంగా అధికారుల వివక్షని ప్రజలందరూ కూడా గుర్తించాలని నా ఎస్సీలు, నా ఎస్టీలు ఎప్పుడు కూడా రాష్ట్రం గురించి, ప్రజల బాగు కోసం, అభివృద్ధి కోసం నిరంతరం ఆలోచించే నాయకుడు తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు అని, అటువంటి నాయకుడిని ముఖ్యమంత్రిని చేసుకోవాలని ఎర్రగొండపాలెం నియోజకవర్గ కూటమి అభ్యర్థి గూడూరు ఎరిక్షన్ బాబు అన్నారు. చంద్రుడు శంఖం పూరించనే రాముని తీరు, శ్రీరాముని తీరు. ఎర్రగొండపాలెం నియోజకవర్గం పొలాల చెరువు మండలంలోని మన్నేపల్లి, అయ్యంగానపల్లె, రెంటపల్లి మరియు పలు గ్రామాల్లో నియోజకవర్గ వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి తాటిపత్తి చంద్రశేఖర్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఇచ్చిన మాట తప్పితే ఓటు వేయొద్దని చెప్పిన దమ్మున్నడు జగను. చెప్పిన మాట చెప్పినట్టుగా చేసిన మా రాజన్న కొడుకుర జగను. ఏ కష్టం రావద్దని పేద గుండెకు ప్రతి పథకం పంపిండుర గడప గడపకు. పులి గడపలో పులి పుట్టినట్టే పుట్టిండురా. జెండలు జత కట్టడమే మీ ఎజెండా, జనగుండల గుడి కట్టడమే జగను ఎజెండా. బలిరా బలి బలిరా బలిరా, పులి వెందులలో పుట్టిందా పులిరా. కుర్చీల కూర్చోవడమే మీ ఎజెండా, కుర్చీ జనమే ఇవ్వాలన్నది జగను ఎజెండా. బలిరా బలి బలిరా బలిరా, పేద బతుకుల మార్చినది ఆ పులిరా. గవర్నెన్స్ లో ఎప్పుడు చూడని అభివృద్ధి ఈ రోజు జరుగుతా ఉంది. మొట్టమొదటిసారిగా స్కూళ్లు మారుతా ఉన్నాయి, రూపురేఖలు మారుతా ఉన్నాయి. హాస్పిటల్స్ మొట్టమొదటిసారిగా ప్రివెంటివ్ కేర్ అన్నది దేశానికే పరిచయం చేస్తా ఉన్నాం బుల్లెట్ క్లినిక్స్ ద్వారా. ఈ 4 సంవత్సరాల కాలంలోనే ఏకంగా మా అన్న ప్రభుత్వంలో మరో 4 సీపోర్ట్స్ ఈ రోజు వేగంగా కట్టడం జరుగుతా ఉంది అని కూడా చెప్పండి. భయమెరుగని ఆ పేరుకు హడలు, అసలంచబోడు ఎవడికి మెడలు. ఆయనెదురుగా కొడుతున్నారు తొడలు, వేసుకుంటారు రా తప్పక చెడలు. పేదోడి కంచంల 4 మెతుకుల కోసం ప్రజా సంకల్ప యాత్ర చేసి గెలిసిన యుద్ధం. సీమ పౌరుషం పక్కన పెట్టిండుర పేదల కోసం. జెండలు జత కట్టడమే మీ ఎజెండా, జనగుండల గుడి కట్టడమే జగను ఎజెండా. బలిరా బలి బలిరా బలిరా, పులి వెందులలో పుట్టిందా పులిరా. కుర్చీల కూర్చోవడమే మీ ఎజెండా, కుర్చీ జనమే ఇవ్వాలన్నది జగను ఎజెండా. బలిరా బలి బలిరా బలిరా, పేద బతుకుల మార్చినది ఆ పులిరా. మా ఇంటికి తెచ్చిండు ప్రభుత్వం, మా చేతికి ఇచ్చిండుర పథకం. మా పంటకు తెచ్చిండుర పైరు, మారింది పల్లె బతుకుల తీరు. రైతు కూలన్నల నేత కదర మన జగనన్నో, అదృష్టం మన తోడై ఉన్నడు రాజన్నో. మీ కుట్రలకు నిందలకు లొంగడు జననేతరా. జెండలు జత కట్టడమే మీ ఎజెండా, జనగుండల గుడి కట్టడమే జగను ఎజెండా. బలిరా బలి బలిరా బలిరా, పులి వెందులలో పుట్టిందా పులిరా.
కుర్చీల కూర్చోవడమే మీ ఎజెండా, కుర్చీ జనమే ఇవ్వాలన్నది జగను ఎజెండా. బలిరా బలి బలిరా బలిరా, వేగ బతుకుల మార్చినది ఆ పులిరా. సంతనూతలపాడు మంగమూరులో టీడీపీ కార్యాలయాన్ని కూటమి అభ్యర్థి బిఎన్ విజయకుమార్ ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ రాష్ట్ర భవిష్యత్తు కోసం చంద్రబాబును ముఖ్యమంత్రి చేసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. దళమా తెలుగు జాతి బలమా, తెలుగుదేశమంటే కార్యకర్త పటిమా. తెలుగుదేశ దళమా తెలుగు జాతి బలమా, తెలుగుదేశమంటే కార్యకర్త పటిమా. పార్టీ ఆఫీసు ప్రారంభించాము. ఇక్కడ తెలుగుదేశం కార్యకర్తలు ప్రజలు అందరూ చాలా ఉత్సాహంగా ఉన్నారు. ప్రతి ఒక్కరికి రాష్ట్ర పరిస్థితులు అందరికీ పూర్తిగా అర్థమైపోయింది. జగన్మోహన్ రెడ్డి ఈ 5 ఏళ్ళు జనాల్ని మోసం చేశాడు. ఆ రోజు ఏదో హామీలు ఇచ్చి ఈరోజు అన్నీ 90% మోసం చేశాడని ప్రజల్లో పూర్తిగా అర్థమైపోయింది. రాబోయే కాలంలో రాష్ట్ర భవిష్యత్తు కోసం సంతనూతలపాడు ప్రగతి సంక్షేమ కార్యక్రమాల కోసం తెలుగుదేశం పార్టీ రావాలని ప్రజల్లో పూర్తిగా అర్థం చేసుకున్నారు. వచ్చే ఎలక్షన్లో చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీ 150 సీట్లు వస్తాయి. సంతనూతలపాడులో తెలుగుదేశం పార్టీ ఎప్పుడు ఊహించని విధంగా భారీ మెజార్టీతో గెలుస్తుందని సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఈ గ్రామానికి అనేక పనులు చేసింది తెలుగుదేశం ప్రభుత్వంలో. నేను ఎమ్మెల్యేగా ఉన్న టైంలోనే అనేది అందరికీ అర్థమవుతూ ఉంది. ఇక్కడ సిమెంట్ రోడ్లు వేయటం కానీ, లేకపోతే తార్ రోడ్ వేయటం కానీ, డబుల్ రోడ్ వేయటం కానీ, నీటి వసతి చేయటం కానీ, ఈ సంక్షేమ అభివృద్ధి కార్యక్రమం మన టైంలోనే జరిగిందని జనాలకు పూర్తిగా అర్థమై ఈరోజు వచ్చే ఎలక్షన్లో మంగమూరులో 300 పైన మెజారిటీ ఖచ్చితంగా వస్తుందని మాకు పూర్తి నమ్మకం ఉంది. విజయకుమార్ గారి నాయకత్వం ముఖ్య అతిథిగా వచ్చినటువంటి బిఎన్ విజయకుమార్ గారికి, అదేవిధంగా మన హరిబాబు గారికి, ఇతర ముఖ్యులందరికీ కూడా నేను కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఈ తెలుగుదేశం పార్టీలోనే మంగమూరుకి అభివృద్ధి అంటూ జరిగిందంటే సిమెంట్ రోడ్లు కానీ, హై స్కూల్ కానీ, వాటర్ ట్యాంకులు కానీ, ఎటువంటి కార్యక్రమాలు జరిగినా కూడా గతంలో తెలుగుదేశం పార్టీలోని అభివృద్ధిలోనే జరిగినాయి. వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత అక్షరాదింపులు, వేధింపులు, ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులు పెట్టడం తప్ప ఇంకొక అభివృద్ధి అనేది చేయలేదు. సచివాలయానికి రంగులు వేసుకోవడం తప్ప మనకి ఓపెన్గా ఏది కనపట్టడం వాడు చేసిన అభివృద్ధి. ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి మంగమూరు గ్రామ ప్రజలందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. సీనియర్ నాయకులు ఎర్రవనేని వెంకటేశ్వరరావు గారికి, అబ్బూరు కోటేశ్వరరావు గారికి, కుటుంబ సభ్యులందరికీ కూడా ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాము. ఏదైనా మా గ్రామానికి అభివృద్ధి జరిగింది అంటే 2014 నుంచి 19 మధ్యలోనే సిమెంట్ రోడ్లు కానీ, డ్రైనేజ్ సిస్టమ్ కానీ, ఫిల్టర్ బెడ్స్ కానీ, వాటర్ సప్లై కానీ శుభ్రంగా జరిగినాయి. చాలా బాగా ఉన్నటువంటి గ్రామాన్ని ఈ 5 సంవత్సరాల్లో కనీసము రా వాటర్, కాలువ నీళ్ళలో నుంచి సాగర్ వాటర్ వచ్చినట్టు రా వాటరు, మురుగునీళ్లు తాగి, మురుగునీళ్లు స్నానం చేసి ఇబ్బందులు పడుతున్నాము. సచివాలయాలకు రంగులు వేసుకోవటము, జెండాలు కట్టుకోవటము, దౌర్జన్యాలకు పాల్పడటము, అక్రమ కేసులు బనాయించడము తప్పిస్తే అభివృద్ధి అనేది పూర్తిగా అడుగంటినటువంటి పరిస్థితుల్లో మనం తప్పనిసరిగా తెలుగుదేశం పార్టీని, తెలుగుదేశం ప్రభుత్వాన్ని తీసుకొచ్చుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉన్నది. అదేవిధంగా సంతనూతలపాడు నియోజకవర్గంలో బిఎన్ విజయకుమార్ గారిని గెలిపించుకోవాల్సినటువంటి ఆవశ్యకత ఎంతైనా ఉన్నది. మా గ్రామంలో మా పార్టీ కుటుంబ సభ్యులందరి తరపున హామీ ఇస్తున్నాం. 300 ఓట్లకు పైగా మెజార్టీ తేవడానికి మేము ప్రతి ఒక్కరము రేయింబౌళ్ళు కష్టపడతామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి మా పార్టీ కుటుంబ సభ్యులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. జై తెలుగుదేశం. ఈ వార్త సమాప్తం. నమస్కారం. గుండె సంరక్షణ కోసం మరింత జాగ్రత్త తీసుకోవడం అవసరం. ప్రకాశం, నెల్లూరు, కర్నూలు జిల్లాల్లో తొలిసారిగా ఆస్టర్ రమేష్ హాస్పిటల్స్ ఒంగోలులో
అత్యాధునిక 160 స్లైడ్స్ UCT780 స్కానర్ అందుబాటులోకి తెచ్చాయి. కంప్యూటరైజ్డ్ టోమోగ్రఫీ, కరోనరీ యాంజియోగ్రఫీ, CTCA దీనివల్ల సాధ్యమవుతుంది. CTCA పరీక్ష వల్ల గుండెకు రక్త సరఫరా చేసే కరోనరీ ఆర్టరీస్ కి జబ్బు చేసిందేమో తెలుసుకోవచ్చు. గుండెపోటు వస్తుందన్న దానికి అదే తొలి హెచ్చరిక. ఇతర పరీక్షలతో పోలిస్తే ఈ ఆధునిక పరీక్ష వల్ల ఎన్నో ఉపయోగాలున్నాయి. అసలు సమస్యని కరెక్ట్గా తెలుసుకుని తగిన వైద్యం చేసే వీలుంటుంది. గుండెకు సంబంధించిన ఏ సమస్య ఉన్నా ఆస్టర్ రమేష్ హాస్పిటల్స్ మీకు కొండంత అండ. మీరు పూర్తిగా విశ్వసించదగ్గ అత్యాధునిక ఆసుపత్రి ఇది. ఇది ఇప్పుడు ప్యాక్ చేయండి. గాజులు వచ్చే నెల తీసుకుంటానులే. వచ్చే నెల ఎందుకు? అంటే పెద్ద ఇన్వెస్ట్మెంట్ కదా, మొత్తం ఒకేసారి కొనడం ఎందుకని. అలా చేస్తే వచ్చే నెల బంగారం ధర పెరిగిపోతుందేమో. కావాల్సినవి తెలిసినప్పుడు కొనడానికి మాత్రం కన్ఫ్యూజన్ దేనికి? మలబార్ అడ్వాన్స్ వెడ్డింగ్ ప్లాన్ ఉందిగా, చెప్పండి. మీరు కొనాలనుకుంటున్న బంగారం మొత్తంలో 10% అడ్వాన్స్ పే చేస్తే చాలు. మేము దాన్ని ఈ రోజు బంగారం ధరకే బ్లాక్ చేసి ఉంచుతాం. ఫైనల్ పర్చేస్ అప్పుడు మీరు బుక్ చేసుకున్న ధర లేదా కొనుగోలు చేసే రోజు ధర రెండిట్లో ఏది తక్కువైతే ఆ ధరకే పొందొచ్చు. అంటే రిస్క్ చిన్నది, ఆనందం పెద్దది. బాగుంది కదా. నా కుటుంబం, నా సంబరం, నా మలబార్.